మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మాట్లాడుతూ తెలంగాణలో విద్యుత్ బిల్లుల వసూలు ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్తామని చెప్పి మాట్లాడినట్టుగా అన్ని పత్రికల్లో ప్రముఖంగా వార్తలు వచ్చినాయి. దాన్ని ప్రభుత్వం ప్రకటించినట్టుగా కాకుండా చిట్ చాట్లో చెప్పినట్టుగా అన్ని పత్రికలలో వార్తలు వచ్చినాయి. దానిపైన ప్రభుత్వం నిన్న మొన్న స్పందించలేదు. తప్పకుండా ప్రభుత్వం విధానపైన నిర్ణయం తీసుకున్నది, అదాని గారికి అప్పచెప్తామని చెప్పి కూడా స్పష్టంగా చెప్పినారు అని చెప్పి వచ్చిన వార్త పైన ఎటువంటి ఖండన కానీ ఇంకోటి కానీ దాని మీద రాలేదు. అంటే దాని అర్థం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, తప్పకుండా వారికి అప్పచెప్తుంది అని చెప్పి భావించాల్సి వస్తుంది. ఈ బిల్లుల వసూలు గతంలో కూడా కొన్ని పట్టణాల్లో ఇచ్చిండ్రు, దేశంలో ఉన్న కొన్ని నగరాల్లో అనేక రకమైన చేదు అనుభవాలు అక్కడ ప్రజలకు ఎదురైతే ఉన్నాయి, వినియోగదారులకు ఎదురైతే ఉన్నాయి. ఇది ఒక ఓల్డ్ సిటీని ఇస్తారని చెప్పి వారు చెప్పినప్పటికీ అది కేవలం ఓల్డ్ సిటీతో ఆగదు, దాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంటున్నాం అనే మాట కూడా చెప్పిండు. అంటే ఇది రాష్ట్రం అంతా కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతికి విద్యుత్ బిల్లుల వసూలు అప్పచెప్పడమే. ఇవాళ మనం చూస్తున్నాం, ప్రైవేటు ఫైనాన్స్లకు సంబంధించి కావచ్చు, ఇతర రకాల కంపెనీల ఏదైనా వసూలు బాకీ పడితే ఎవరైనా ప్రజలు ఏ రకంగా దౌర్జన్యాలు చేస్తున్నారో, ఏ రకంగా వాళ్ళ ఇండ్ల మీద పడి వాళ్ళ వస్తువులు గుంజుకొచ్చి ఇబ్బందులు పెడుతున్నారో మనం చూస్తున్నాం. రేపు తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులందరికీ కూడా ఇదే పరిస్థితి తీసుకురాబోతుంది ఈ ప్రభుత్వం. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రైవేటైజేషన్కి మొదటి మెట్టు. విద్యుత్ బిల్లుల వసూలు ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పడం అంటే మొత్తం విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడానికి రంగం సిద్ధమైంది. ఇది మొదటి మెట్టుగా మనం చూడాల్సి వస్తుంది. అంటే ఇవాళ పేద ప్రజలకు ఇచ్చే సబ్సిడీలన్నీ కూడా ఎత్తిపోతాయి. గృహ వినియోగదారులకు ఏదైతే క్రాస్ సబ్సిడీ ఇస్తూ వస్తున్నారో గత కొన్ని దశాబ్దాలుగా ఇవి ఏవీ లేకుండా పోతాయి. చివరికి రైతాంగానికి కూడా ఉచిత విద్యుత్ అనేది మర్చిపోవాల్సి వస్తుంది. తప్పకుండా దానికి కూడా మీటర్లు బిగిస్తారు. దీని మీద ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి. ఇది రైతులకు ఉరి బిగించడం కొరకు మాత్రమే జరుగుతున్న చర్య. మరి దీనిపైన ఉద్యోగ సంఘాలు కూడా ఆలోచన చేసుకోవాలి. వినియోగదారులందరూ కూడా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వినియోగదారులందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. గతంలో ఇటువంటి ఒత్తిళ్లు మా పైన వచ్చినాయి, ముఖ్యమంత్రి గారి పైన వచ్చినాయి, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పండి అని చెప్పి. కానీ ప్రాణం పోయినా నేను విద్యుత్ రంగంలోకి ప్రైవేట్ వ్యక్తులను ఎంటర్ కానివ్వను అని చెప్పి కేసీఆర్ గారు దానిపైన నిలబడ్డారు. రైతులకు మీటర్లు పెట్టాలన్న విషయంలో కానీ, విద్యుత్ ప్రాజెక్టులను ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలనే విషయంలో కానీ, బిల్లుల వసూళ్లు ప్రైవేట్ కంపెనీలకి విషయంలో కానీ కేసీఆర్ గారు ఎప్పుడూ రాజీపడలే. ఎటువంటి ఒత్తిడులు వచ్చినా, ఎంత పెద్దవాళ్ళ నుంచి ఒత్తిడి వచ్చినా కూడా ఎక్కడ కూడా రాజీపడలే. ఎందుకంటే విద్యుత్ రంగం రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి ఎంత ముఖ్యమో, ప్రజల జీవిత అవసరాలకు ఎంత ముఖ్యమో, ప్రజల జీవితంలో ఒక భాగమైన విద్యుత్తును ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం అంటే
అది మొత్తం మన జీవితాలని చిన్నభిన్నం చేసే పరిస్థితి వస్తుంది. ఆర్థిక అభివృద్ధి పైన దాని ప్రభావం కనపడుతుంది, దానివల్ల ఇబ్బందులు జరుగుతాయనే ఉద్దేశంతోనే ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ రంగంలోనే ఉండాలి ఇది అని చెప్పి ఒక సీరియస్ నిర్ణయం తీసుకొని దాని మీద నిలబడ్డారు కేసీఆర్ గారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇది కేంద్ర ప్రభుత్వం మోడీ కనుసన్నల్లో వారి విధానాలను పూర్తిగా వీరు తీసుకొని అవలంబిస్తూ ఇక్కడ అమల్లోకి తీసుకొస్తూ చేసిన చర్యనే ఇది. అది అదాని గారికి ఇచ్చినా, ఇంకోరికి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడం అనేదే, ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం అనేదే ఇది తప్పుడు చర్య. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్కసారి ప్రైవేట్ కంపెనీని కనుక మనం రాణిస్తే, అలో చేస్తే తెలంగాణ ప్రజలకి అది దారుణమైన దెబ్బ జరుగుతుంది, నష్టం జరుగుతుంది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పష్టం చేయాలి. గతంలో మనం చూసినాం చాలా చోట్ల, ఒరిస్సా అనుభవాలు ఉన్నాయి, చాలా నగరాల అనుభవాలు ఉన్నాయి. ఇవాళ ప్రజల ఆస్తి, లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రజల ఆస్తిని ఒక ప్రైవేట్ వ్యక్తికి కట్టబెట్టి దాని ద్వారా వాళ్ళని ఆదాయం సంపాదించుకోవడానికి అవకాశం ఇవ్వడం అంటే ఇది ముమ్మాటికి తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడం తప్ప ఇంకోటి కాదు. ఒరిస్సాలో కూడా గతంలో జరిగింది. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఒక సందర్భంలో వరదలు వచ్చి పెద్ద ఎత్తున అక్కడ లైన్లు, పోల్స్ అన్నీ కూడా పోతే మళ్ళీ అది ప్రభుత్వమే చేయాలని చెప్పి ఆ ప్రైవేట్ కంపెనీ కిరికిరి పెట్టి చాలా కాలం కూడా ఇబ్బంది జరిగింది. మరి ఇవాళ అసలు ఇంకొక మాట, వారు అన్న మాట అది పూర్తిగా అబద్ధం. ఓల్డ్ సిటీలో 45% వసూలు అవుతున్నాయి, వాళ్ళు డబ్బులు కట్టట్లేదు అని చెప్పి మాట్లాడి అందుకే ఇస్తున్నాం ప్రైవేట్ వాళ్ళకని చెప్పి మాట్లాడారు. పూర్తిగా ఇది అసత్యం. ఓల్డ్ సిటీతో సహా తెలంగాణ రాష్ట్రంలో 97-98% బిల్లులు వసూలైనాయి. %45 బిల్లులు వసూలు జరగడం అనేది ఎక్కడ కూడా జరగలేదు. రెవెన్యూ రికవరీ అనేది ఈ రాష్ట్రంలో ఉన్న వినియోగదారులందరూ కూడా సమయానికి విద్యుత్ బిల్లులు చెల్లించారు గత 10 సంవత్సరాలు. కొన్ని చోట్ల కొన్ని సర్కిల్స్లో 100% అయినాయి, ఎక్కడో ఒక చోట 1-2% తక్కువైతే ఉండొచ్చు. కానీ 97-98% తక్కువగా ఎప్పుడు కూడా వసూలు తక్కువ కాలే ఓల్డ్ సిటీలో కూడా. ఇది పూర్తిగా అవాస్తవం. ఇది ఓల్డ్ సిటీ ప్రజల్ని అవమానించడం తప్ప ఇంకొకటి కాదు. వాళ్ళు ఎవరైనా మనవాళ్ళు, తెలంగాణ బిడ్డలు, హైదరాబాద్ బిడ్డలు, వాళ్ళని అవమానించే పద్ధతుల్లో మేం ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తామంటే ఏమనుకోవాలి? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు? ఎక్కడికి తీసుకుపోతున్నారు ఈ రాష్ట్రాన్ని? ఒక దిక్కు సిగ్గరేని బొగ్గు గనుల్ని వేలంపాట వేస్తుంటే ఉప ముఖ్యమంత్రిపై దాంట్లో పాల్గొంటాడు. మేము మా వైపు నుంచి మేము ప్రశ్నించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రెస్ పెట్టి పత్రికా విలేకరుల సమావేశంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడాన్ని అంగీకరించేది లేదు, వేలం ఆపాలని చెప్పి డిమాండ్ చేసిన తర్వాత అప్పుడు భుజాలు తడుముకొని మేము కూడా వ్యతిరేకిస్తాం అని మాట్లాడారు తప్ప మాటలలో వాస్తవానికి చేతలలో వ్యతిరేకించలే. చక్కగా పోయి భట్టి గారు జరిగే వేలం కాడ కిషన్ రెడ్డి గారికి బొకే ఇచ్చి స్వాగతం చెప్పుకున్నారు. ఒకరికొకరు బొకేలతో కొట్టాడుకోలే, బొకేలతో స్వాగతం చెప్పుకున్నారు.
మరి వారు ఉండగానే ఆ వేలాన్ని బొగ్గు గని వేలంలో పెట్టిరు దాన్ని, ఆ గనిని, శ్రావణి గనిని తీసేయించలేదు దాంట్లో. ఇప్పటి కూడా చిలక పలుకులు పలుకుతున్నారు. చీకటి దొంగలాగా ఇద్దరు లోపల ఒకటి మాట్లాడుకొని ఆ పని కంటిన్యూ చేస్తూ పైకి మాత్రం మేము వద్దన్నాం, మేము వ్యతిరేకించినాం అని తీయడుపులేటి మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా వ్యతిరేకించే వాళ్ళైతే మాలాగా చెప్పాలి. పైగా ఇంకా బీఆర్ఎస్ మీద బుధ జల్లే ఒక చిల్లర ప్రయత్నం కూడా చేశారు. అప్పుడు వీళ్ళే ఒప్పుకున్నారు. ఏ క్షణంలో కూడా మేము ఒప్పుకోలేదు. కేసీఆర్ గారు స్పష్టంగా లెటర్ రాసిండు. హైదరాబాద్లో వాళ్ళు 2 సార్లు వేలం వేస్తే కూడా ఇక్కడ మేము సీరియస్గా చెప్పినాం, మేము అలో చేయమని చెప్పి ఎవరు కూడా వేలంలో పాల్గొనలేదు. చివరికి తీసుకుపోయి వాళ్ళు బెంగళూరులో పెట్టుకునే వేలం పాట ఎవరికో ప్రైవేట్ వాళ్ళకు ఇద్దరికి ఇస్తే కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము అలో చేయమని చెప్పినాం. 1 కిలో బొగ్గు కూడా కంచి తీయనీయమని చెప్పినాం. తీయనీయలేదు. ఇంతవరకు కూడా ఎవరు ముట్టుకోలేదు. అక్కడికి ఎవరు కూడా రాలేదు విచారణ ఎంక్వైరీకి కూడా బిడ్లో పాల్గొన్న వాళ్ళు. మొన్న కూడా మళ్ళీ అది ప్రకటించారు కేటీఆర్ గారు. ఎట్టి పరిస్థితుల్లో మేము అలో చేయం, మళ్ళీ 4 ఏళ్ల తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాన్ని రివ్యూ చేస్తామని కూడా చెప్పాను అంత సీరియస్గా. మరి మీరెందుకు మాట్లాడటం లేదు? మేము చెప్పిన పద్ధతుల్లో ఇవాళ మేము ప్రభుత్వంగా సహకరించాం, మీరు ఎవరు పాల్గొంటేనే ఎందుకు మాట్లాడతలేరు? మీరు తోడు దొంగలు కాబట్టి పైకి ఏదో పెదవులతో మాట్లాడుతున్నారు తప్ప మీరిద్దరు మనసు ఒక్క తీరునే ఉంది. ఇవాళ విద్యుత్ విషయంలో కూడా అదే జరగబోతుంది. ఎట్టి పరిస్థితులలో కూడా విద్యుత్ ప్రైవేటీకరణను కేసీఆర్ గారు అంగీకరించేది లేదు, బీఆర్ఎస్ పార్టీ అంగీకరించదు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సామాజిక సమీకరణల దృష్ట్యా ఇంకా అనేక మంది ప్రజలకి సబ్సిడీ అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తే సాధారణ ప్రజలపైన నెత్తిన భారం పడి కరెంటు బిల్లులు కట్టలేక మళ్ళీ చీకట్లో ఉండాల్సి వస్తుంది. చీకటి పాలు అవుతుంది మళ్ళీ రాష్ట్రంలో పేదల బ్రతుకు. అందుకే దీనిపైన ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి. ఈ కుట్రను అందరూ కూడా కలిసి ఎదుర్కోవాలని చెప్పి కూడా నేను ఉద్యోగస్తులకు కావచ్చు, ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంటే వాస్తవానికి 98% వసూలు జరిగిందని నేను చెప్పిన మాట మీద నేను నిలబడతా. ఒకవేళ జరగలేదనుకుంటే కూడా మరి ప్రభుత్వం మా చేత కావట్లేదని ప్రభుత్వం ఒప్పుకుంటున్నట్ట. ఒక విద్యుతేనా, ఇంకా చాలా రకాలవి కూడా ఉంటాయి. మరి అవి కూడా ప్రైవేటు గుండాలకు, రౌడీలకు, బహుశర్లకు అప్పచెప్తారా? ఏదైనా ఉంటే ప్రభుత్వానికి ఎవరైనా బాకీ పడి ఉంటే ప్రభుత్వం చాలా విషయాలలో రెవెన్యూ రికవరీ చేస్తుంది. ఎస్ఎఫ్సి లోన్స్ కావచ్చు, ఇతర రకాల పన్నుల చెల్లింపు కావచ్చు, మున్సిపాలిటీలో జిహెచ్ఎంసీలో పన్నుల చెల్లింపు కావచ్చు, నీటి బిల్లుల చెల్లింపు కావచ్చు. అంటే గుండా గ్యాంగ్లకు, రౌడీ గ్యాంగ్లకు అప్పచెప్తుందా ప్రభుత్వం? ఆయన కేవలం వసూలుకి ఏదో మాకు ఇబ్బంది అవుతుందనే కారణం చేత ఇంకోరికి ఇవ్వడం అంటే ఈ ప్రభుత్వం తన చేతగంతనాన్ని ఒప్పుకోవడమే. అది కూడా చెప్పింది అబద్ధం. 40% వసూలు అవుతుందని చెప్పిన మాట పూర్తి అబద్ధం. 97-98% రికవరీ ఉంది అక్కడి నుంచి కూడా. ఆయన మరి నువ్వు చేయలేని పనిని ప్రైవేట్ కంపెనీ వాడు ఎట్లా చేస్తాడు? ప్రభుత్వమే చేయలేని పనిని ఒక ప్రైవేట్ కంపెనీ వాడు చేస్తాడు అంటే దాని అర్థమైంది. ప్రభుత్వం అంత నిస్సహాయంగా అయిందా? మరి ఎందుకు అంత చేతగాని వాళ్ళు ప్రభుత్వం ఎందుకు నడపాలి?
రేపు పోలీసింగ్ కూడా చేయలేవు. ఏదైనా కేసులో ఎవరు దొరకలేదు నేరస్తుడు, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారా? ఏంటిది అసలు ఈ ప్రభుత్వం ఉద్దేశం? అసలు మీరు ఆ మాట అనడమే అదొక అవమానకరమైంది. ఓల్డ్ సిటీ ప్రజల్ని అవమానించడం. రెండవది, ఆ కారణం చేత మేము ఎవరికో రౌడీలకో గుండాలకో అప్పచెప్తాం, మా ప్రభుత్వంతో కావట్లేదు అని చెప్పడము, ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్తాం అంటే నువ్వు చేయలేని పనిని ఒక ప్రైవేట్ కంపెనీ చేస్తుంది అని చెప్పి నువ్వు ప్రజలకు సంకేతం ఇస్తున్నావు. ఇది ప్రజాప్రభుత్వం చేసే పనేనా? ఇది మాట్లాడాల్సిన మాటలేనా? మాట్లాడేటప్పుడు సోయి ఉండాలి కదా. ఏ ప్రజల గురించి మాట్లాడుతున్నాం? మనకు ఓట్లేసి మనం గెలిపించిన మన ప్రజల గురించి ఇంత అవమానకరంగా మాట్లాడతారా? మా ప్రభుత్వ హయాంలో 97-98% పైగా బిల్లు వసూలైందని నేను చెప్తున్నా. ఇప్పుడు ఏం తక్కువ ఉంటే మళ్ళీ మాట్లాడమని చెప్పండి. చేసినాను. మస్తుగా పోలీసుల మీద కూడా జరుగుతున్నాయి, చాలా చోట్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారుల మీద కూడా జరిగినాయి. వదిలిపెట్టేసిపోతారా? మరి ఫారెస్ట్ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారా? ఫారెస్టులు అప్పచెప్తారా? పోలీసులు కూడా ఒక డ్యూటీ పోయినప్పుడు ఓసారి దొంగలే దాడి చేస్తున్నారు వాళ్ళ మీద. టెర్రరిస్టుల కాల్పుల్లో కూడా పోలీసులు చచ్చిపోయినరు కాబట్టి టెర్రరిస్టులకు అప్పచెప్తారా? దేశాన్ని, రాష్ట్రాన్ని రౌడీలకు అప్పచెప్తారా? ఈ మధ్య కూడా చూసినాం, నిన్న మొన్న ఎవరు కానిస్టేబుల్స్ మీద ఎవరో దాడి చేసారు, దొంగలు దాడి చేసి ఇంకేదో జరిగిందని. దొంగలకు అప్పచెప్తారా? మీరే బాగా చేస్తున్నారు, మాకంటే మాతో కావట్లేదు, మమ్మల్ని కొడుతున్నారు కాబట్టి మీరే రాండి ఆడ చేయండి అని అప్పచెప్తారా? ఏం ఇండికేషన్ ఇస్తున్నారు? ఏం లేదు. ఇదంతా కూడా ప్రైవేటైజేషన్ చేయడానికి లోపడంగా మాట్లాడుకొని ఏం సాకు చెప్పాలి అంటే ఏది దొరకక చివరికి ప్రజల్ని దొంగల్ని చేసి మన ప్రజల్ని మనం అవమానించుకుంటూ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలన్న కుట్రలో భాగంగా ఈ మాటలు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం అన్నదో లేదో అనుకోవడానికి ఖండించలే మరి తెల్లవారి అన్ని పత్రికల్లో వచ్చింది. ఓలేదు నిజం కాకపోతే ఎందుకు మాట్లాడాలి? చాలా స్పష్టమైన కుట్ర జరుగుతుంది. అనేక రంగాల్ని ప్రైవేటైజ్ చేయడానికి కుట్ర జరుగుతుంది. అదే వాళ్ళు ఏ పద్ధతిలో చేస్తారు, దేని కొరకు, వాళ్ళకి ఎంత కమిషన్ ఇస్తావు, మరి మన ఉద్యోగస్తులు ఎందరేం కావాలి, దాంట్లో మన ఉద్యోగస్తుల పాత్ర ఏంది, ప్రైవేట్ వాడికి ఎన్ని డబ్బులు ఇవ్వాలని వసూలు చేసి ఇచ్చినందుకు. ఉన్నాయి, చాలా ఉన్నాయి. దాంట్లో ఉత్తానే ఒక అబద్ధం మాట్లాడి ప్రజలపైన ఒకటి నెపం వేసి ఆడ అమలు చేస్తాం. ఎట్టి పరిస్థితులలో దీన్ని బీఆర్ఎస్ అంగీకరించదు. కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి స్పష్టమైన నిర్ణయంతో ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని బతికించుకోవాలి, ప్రభుత్వ రంగ సంస్థలే సరైన పద్ధతుల్లో సేవలు అందిస్తాయి, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే ప్రజలకు నాణ్యమైన సేవలు అందుతాయి, అన్ని వర్గాల ప్రజలకు ఎవరికి కావాల్సిన రక్షణలు వాళ్ళకు వస్తాయి, సబ్సిడీ రూపంలో, ఇతర రూపంలో. ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్తే మాత్రం విద్యుత్ రంగం నాశనం అయిపోతుంది, ప్రజల బతుకులే దెబ్బతింటాయి. ప్రత్యేకించి బీద ప్రజలకు విద్యుత్ నుంచి దూరం చేయడం తప్ప ఇంకోటి కాదు. అయినా 200 యూనిట్ల వరకు నువ్వు ఉచితంగానే ఇస్తానన్నాక ఓల్డ్ సిటీలో వాస్తవానికి పాపం సాధారణమైన ప్రజలు 200 యూనిట్ల కంటే ఎక్కువ కాల్చుకునే ఇల్లే లేదు పాపం.
మీరు ఎవరి మీదనైతే నెపం పెడుతున్నారో వాళ్ళు ఎవరు 200 పైన కాల్చేటోళ్ళు గారు. ఇంకా ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు చేయటం? ఎవరైనా బీద ప్రజలే కట్టలేకపోతే తిండికి వెళ్ళని వాళ్ళు, రోజు కూలికి పోతే కూలి దొరకని వాళ్ళు, ఏదైనా చిన్న చిన్న ఇక్కడెక్కడ ప్రైవేట్గా పని చేసుకొని బతికే వాళ్ళు ఎవరైనా ఒక నెల ఆలస్యమైతే అవుతుండొచ్చు. ఇలా ఏదైనా ఆకస్మికంగా అనారోగ్యం పాలైతేనో ఇతర పద్ధతుల్లో ఏదైనా ఆ కుటుంబ ఖర్చు పెరిగితేనో ఒక నెల కట్టలేకపోవచ్చు పాపం. వాళ్ళని తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తావా? దీనిపైన విద్యుత్ శాఖ మంత్రి మాట్లాడలేదు, ముఖ్యమంత్రి మాట్లాడలేదు. ఈ వచ్చిన వార్తలు కరెక్టా కాదా అని అంటే ప్రజలకి ఇట్లా వదిలి చూస్తున్నారు. ఏమొస్తుంది, ఎవరైనా మాట్లాడరా? స్పష్టంగా ప్రభుత్వ నిర్ణయమే, ప్రభుత్వమే కావాలని చెప్పి దొంగదారిలో ఈ వార్తల్ని బయటికి పంపించింది. ఇది జరిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. ఆ ప్రజల తరఫున కొట్లాడడానికి కేసీఆర్ గారు ఎప్పటికి కూడా సిద్ధంగా ఉంటారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.